ఫిబ్రవరి 17వ తేదీన మంగళవారం రోజున సూర్యగ్రహణం అనేది అమావాస్యతో కలిసి వస్తుంది. ఇలా అతిపెద్ద అమావాస్య అనేది రాబోతుంది. ఈ అమావాస్య అనేది చాలా చాలా పవర్ఫుల్. పైగా సూర్యగ్రహణంతో కలిసి వస్తుంది. ఈ అమావాస్య అయితే చాలా కీడుతో వస్తుంది. ఆ కీడు కూడా మగపిల్లల మీదుగా వెళుతుంది. ముఖ్యంగా ఈ అమావాస్యకి చాలా జాగ్రత్తలు పాటించుకోవాలి. అందులోనూ మగపిల్లలు ఉన్నవారైతే మరింత ముఖ్యమైన జాగ్రత్తలు పాటించుకోవాలని మనకి పండితులు తెలియజేస్తున్నారు. మగపిల్లలున్న ప్రతి తల్లి కూడా ఈ పరిహారాన్ని పాటించుకోవాలి. లేదంటే మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఇవన్నీ కూడా వట్టి మాటలే, వీటి వెనుక ఏమీ అర్థం లేదు అని. ఈ పరిహారాన్ని చేసుకుంటే మీ పిల్లల్ని మీరు గట్టెక్కించిన వారు అవుతారు. లేదంటే మీ చేతులతో మీరే సమస్యల్లో నెట్టిన వారు అవుతారు. అసలు ఎప్పుడూ కూడా మగపిల్లలకి ఈ కీడు దోషాలు రావడం ఏంటి, ఆడపిల్లలకి ఎప్పుడు రావేమిటి అని సందేహం రావచ్చు. అయితే మగపిల్లలు ఎక్కువ తరచుగా బయట తిరుగుతూ ఉంటారు. ఆడపిల్లలు ఎప్పుడు ఇంటి పట్టున ఉంటూ ఉంటారు. కాబట్టి మగపిల్లలు బయట తిరగడం వల్ల కావచ్చు, లేదంటే బైకుల మీద తిరగడం కావచ్చు, నలుగురు కళ్ళు పడడం, దిష్టి తగలడం, వాహనాలను స్పీడ్ గా డ్రైవ్ చేయడం, ఇవన్నీ కూడా మగపిల్లలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కువ శాతం మగపిల్లలకి ఇటువంటి దోషాలు కీళ్లు అనేవి వస్తూ ఉంటాయి. అందులోనూ మగపిల్లవాడంటే మరీ ముఖ్యంగా జనాలు ఎక్కువ శ్రద్ధ పెడుతూ ఉంటారు. పిల్లవాడు ఆరోగ్యంగా ఉన్నాడు అనో, అందంగా ఉన్నాడు అనో, బాగా చదువుకుంటున్నాడనో, లేదా బాగా సంపాదిస్తున్నాడనో, బాగా ఎత్తుగా ఉన్నాడనో, బాగా లావుగా ఉన్నాడనో, ఏదో ఒక విధంగా పిల్లలకైతే దిష్టి తగులుతూనే ఉంటుంది. ఈ విధంగా మగపిల్లలకే ఎక్కువ శాతం దృష్టి అనేది తగులుతూ ఉంటుంది. జనాల ఏడుపు అనేది వీళ్ళ మీద పడుతూ ఉంటుంది. ఇలా వీరు బయటకు వెళ్ళేటప్పుడు చాలా సంతోషంగా వెళుతూ ఉంటారు, నవ్వుతూ వెళుతూ ఉంటారు. కానీ తిరిగి వచ్చేసరికి ఏం జరుగుతుందో తెలియదు. ఒక్కొక్కసారి అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ప్రతి తల్లి కూడా ఈ ఖర్చులని పరిహారాన్ని చేసుకున్నట్లయితే వారి యొక్క పిల్లలు చాలా క్షేమంగా ఉంటారు. వారికి ఉన్నటువంటి చిన్న చిన్న గండదోషాలు కావచ్చు, ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఈ పరిహారాన్ని ఒక పిల్లవాడు ఉన్న తల్లిదండ్రులైనా, లేదా ఇద్దరు పిల్లలు ఉన్నా సరే పర్వాలేదు, ఇద్దరు మగపిల్లలు ఉన్నా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఆడపిల్ల కంటే కూడా ఎక్కువ మగపిల్లవాడి మీద ఇంట్లో శ్రద్ధ అనేది ఎక్కువ పెడుతూ ఉంటారు. ఎందుకంటే రేపు ఆ మగపిల్లవాడే మమ్మల్ని చూసుకోవాలి అని, లేదంటే మగపిల్లవాడే మా వంశాన్ని నిలబెడతాడు అని చెప్పి ప్రత్యేకమైన శ్రద్ధ అనేది ఎక్కువ శాతం తల్లిదండ్రులు చూపిస్తూ ఉంటారు. చివరికి తలకొరువు పెట్టేది కూడా కుమారుడే. ఆ విధంగా పిల్లలపైన తల్లిదండ్రులకి ఎక్కువ ప్రేమాభిమానాలు ఎక్కువ శాతం ఆడపిల్ల మీద ప్రేమ ఉంటుంది. కానీ మగపిల్లవాడి మీద ప్రేమతో కూడిన బాధ్యత అనేది ఉంటుంది. మగపిల్లవాడిని తల్లిదండ్రులు ఎప్పుడు కూడా కంటికి రెప్పలాగా చూసుకోవాలి. తిండి విషయంలో మగపిల్లవాడు బాగుండాలి అని ఎలా అయితే జాగ్రత్తగా మంచి ఆహారం పెట్టుకుంటూ ఉంటామో, అలాగే వాటితో పాటు ఈ అమావాస్య తిథుల్లో, గ్రహణం తిథుల్లో, ఇవన్నీ కూడా చెడు తిథుల్లో, ఈ చెడు తిథుల్లో గ్రహాలనేవి మారుతూ ఉంటాయి. మనకి ఒక్కొక్కసారి అంటూ ఉంటారు టైం బాగోలేదు అని. అటువంటి టైం బాగోలేని తిథులు ఇటువంటివి. కాబట్టి అలాంటి రోజుల్లో ఇటువంటి చిన్న చిన్న దిష్టులు పరిహారాలు అనేది ఖచ్చితంగా తీసేసేయాలి. ఇటువంటివి పాటించినప్పుడే మీరు అన్ని రకాలుగా మీ బిడ్డని కాపాడుకున్నవారు అవుతారు. అయితే ఈ పరిహారాన్ని ఏ వయసు వారు చేసుకోవాలి అంటే, మీ పిల్లవాడు 6 నెలల పిల్లవాడి దగ్గర నుంచి కూడా 50 సంవత్సరాల మగవారి వరకు కూడా చేసుకోవచ్చు. ఇలా ఏ తల్లైనా సరే తమ బిడ్డలకు చేసుకోవచ్చు. 30 సంవత్సరాలు వచ్చినా, 40 సంవత్సరాలు వచ్చినా, 50 సంవత్సరాలు వచ్చినా సరే తల్లి ఎప్పుడూ కూడా బిడ్డల క్షేమమే కోరుతుంది. వారు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలనే కోరుకుంటూ ఉంటుంది. పిల్లలు ఎంత పెద్దవారైనా అవ్వనివ్వండి, తల్లికి మాత్రం వారు మాత్రం చిన్న పిల్లలే. కాబట్టి ప్రతి తల్లి కూడా వారి యొక్క కొడుకులకి ఈ పరిహారం అయితే చేసుకోవచ్చు. అయితే ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉంటే ఇది చేసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా ఇద్దరు మగపిల్లలకి ఒకేసారి కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. మరికొంతమందికి అయితే పిల్లలు దూరంగా ఉంటారు, కానీ ఈ పరిహారం అయితే చేయాలి, కానీ వారికైతే అస్సలు వీలు కుదరదు. అటువంటప్పుడు మనం మీ పిల్లలకు దగ్గరగా ఉన్నటువంటి బంధువులతో కూడా ఈ పరిహారాన్ని చేయించుకోవచ్చు. అసలు మీకు వీలు కుదిరితే మీరు చేస్తే ఇంకా మంచిది. తల్లి చేసినట్లయితే ఈ పరిహారం అనేది వెంటనే ఫలిస్తుంది. ఒకవేళ కుదరని పక్షంలో అయితే మీ యొక్క ఎవరైనా బంధుమిత్రుల యొక్క సహాయంతో మీ పిల్లలకు ఈ విధంగా ఈ పరిహారాన్ని అయితే చేసుకోవచ్చు. అయితే ఒక వయసుకు వచ్చినటువంటి మగవారికి వారి యొక్క తల్లి అనేది ఉండదు. అటువంటి వారికి వారి భార్య అయినా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఎందుకు అంటే
కొన్ని సందర్భాలలో భార్య తల్లితో సమానం అంటూ ఉంటారు. కాబట్టి మా భార్య కూడా ఈ విధంగా ఒకవేళ వారి యొక్క తల్లి లేకపోతే భార్య అయితే చేయవచ్చు. లేదు వారి తల్లి ఉందంటే ఖచ్చితంగా వారి తల్లి చేస్తే ఇంకా మంచిది. ఇలా చేసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య తరచుగా ఏదో ఒక మూడో వ్యక్తి ద్వారా వచ్చేటువంటి గొడవలన్నీ కూడా తొలగిపోతాయి. కొంతమంది ఎప్పుడు కూడా వారి యొక్క చెడు దృష్టితోటి వీరు బాగున్నారే బాగా ఉంటున్నారే అని ఓర్చుకోలేని తనంతో వారి చెడు చూపులు చెడు దృష్టి అనేది మీ మీద పడుతూ ఉంటుంది. అటువంటి వాటన్నిటికీ కూడా ఇది చాలా మంచి పరిహారం. ఇతరుల వల్ల మీ మధ్య గొడవలు వస్తున్నా సరే చక్కగా వారి యొక్క భార్య అనేది కూడా ఈ పరిహారాన్ని అయితే చేసుకోవచ్చు. బయటకు వెళ్లిన మీ భర్త క్షేమంగా ఇంటికి తిరిగి రావడానికి, మీ మధ్య మనస్పర్ధలు తొలగిపోవడానికి, మూడో వ్యక్తి వల్ల మీకు వచ్చేటువంటి గొడవలు అన్నీ కూడా తొలగిపోతాయి. అంత మహిమ కలిగినటువంటి పరిహారం ఇది. మరి ఈ పరిహారం గురించి తెలుసుకోవడానికంటే ముందుగా అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసేటువంటి ఒక చిన్న లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుంది. దీనివల్ల మరికొంతమంది తల్లులు వారి యొక్క పిల్లలకైతే ఈ పరిహారాన్ని చేసుకోగలుగుతారు. అయితే కొంతమంది అంటూ ఉంటారు, ఎందుకు ఇంతసేపు చెప్తున్నారు, ఇదే 2 ముక్కల్లో పరిహారం గురించి చెప్పేయచ్చు కదా అని. కానీ ఏదైనా సరే పూర్తిగా మనం తెలుసుకుంటాం దారి వేరు, లేదు 2 ముక్కల్లో తెలుసుకోవడం మనకి దారి వేరు. మనం 2 ముక్కల్లో తెలుసుకుంటే దానిలో 100 ప్రశ్నలు వస్తాయి. అదే మనం ఒక 10 నిమిషాలు సమయాన్ని కేటాయించి పూర్తి వివరాలతో తెలుసుకుంటే ఆ పరిహారాన్ని మనం చేసుకోగలుగుతాము. ఇతరులకి చెప్పాలి అనుకున్నా కూడా మనం వివరంగా చెప్పగలుగుతాము. మరి ఈ పరిహారాన్ని అసలు ఎలా చేసుకోవాలి, ఏ సమయంలో చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాము. ఈ గ్రహణాన్ని అయితే రాహుగ్రస్త సూర్యగ్రహణం అంటూ ఉంటాము. ఇది ధనిష్ట నక్షత్రం 4వ పాదంలో మాఘ బహుళ అమావాస్య రోజు రాబోతుంది. ఈ గ్రహణం ఫిబ్రవరి 17 మంగళవారం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:26 నుండి రాత్రి 7:57 వరకు కూడా ఉంటుంది. ఈ సూర్యగ్రహణం ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ సూర్యగ్రహణం పంచగ్రహ కూటమిలో జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే గ్రహణం వస్తుందో రాహువు, శని, కుజుడు ఇవన్నీ కూడా శీఘ్రతి గతిని కలిగి ఉంటాయి. అయితే ఎప్పుడెప్పుడు మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ సూర్యగ్రహణాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అయితే వీటికి ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. ప్రతి గ్రహణానికి కూడా ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. అయితే ఈ సూర్యగ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు అంటూ ఉంటారు. అంటే అంటార్కిటికాలో కనిపిస్తుంది. మనకి భారతదేశంలో ప్రత్యేకంగా పెద్దగా కనిపించదు కాబట్టి దేవాలయాలు మూసివేయడం కావచ్చు, సూతకం పాటించడం కావచ్చు, ఇంటిని శుద్ధి చేసుకోవడం కావచ్చు, ఇవేవి కూడా చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎక్కడ గ్రహణం జరిగినా కూడా అది పుణ్యమే. ఎక్కడ గ్రహణం జరిగినా కానీ దాన్ని రాహుగ్రస్త సూర్యగ్రహణమే అంటుంటారు. అయితే ఈ గ్రహణం అనేది ఎక్కడో పడుతుంది, మనకి సంబంధం లేదు, మనం ఇవన్నీ కూడా పాటించాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటారు. కానీ మనకి ఎంతో కొంత ఈ గ్రహణ ప్రభావం అనేది మన భూమి మీద ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి భారతదేశంలో ఎక్కడ గ్రహణం జరిగినా కూడా అది మనకి గ్రహణం ఉన్నట్టే లెక్క. కాబట్టి ఈరోజు మీరు కొంచెం జాగ్రత్తలు పాటించుకోండి. అయితే గర్భిణీ స్త్రీలు మరింత జాగ్రత్తలు ఎక్కువగా పాటించుకోవాల్సి ఉంటుంది. ఈ రోజున గర్భిణీ స్త్రీలు అస్సలు బయటికి వెళ్ళకూడదు. ఈ నియమాలైతే ఖచ్చితంగా పాటించుకోండి. ఇక మిగతా వారు కూడా బయటికి వెళ్ళేటప్పుడు 4 రోడ్లు కలిసిన రోడ్లలో కావచ్చు, లేదా 3 రోడ్లు కలిసిన రోడ్లలోకి మాత్రం అస్సలు వెళ్ళకండి. అలాగే గ్రహణం రోజు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత అలాగే నేరుగా ఇంటికి వచ్చేసేయకండి. మీరు ఇంట్లోకి రాబోయే ముందు శుభ్రంగా కాళ్ళైతే కడుక్కోండి. కొన్ని గ్రహాలు అనేవి చెడు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. దీనివల్ల దరిద్రం పడుతుంది. కాబట్టి కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళండి. ఇక గ్రహణం రోజు మీరు ఎక్కడికైనా తప్పదు, ఇక బయటికి వెళ్ళాలి, తప్పదు, వెళ్ళాల్సిందే, దూర ప్రయాణం చేయాల్సిందే అనుకుంటే మీరు పూజ చేసేటువంటి పూజలో ఒక నిమ్మకాయని పెట్టుకుని ఆ నిమ్మకాయ మీ దగ్గరే పెట్టుకుని వెళ్ళండి. ఆ గ్రహణ ప్రభావం అనేది మీ మీద పడదు. ఇక మనం ఇందాక చెప్పుకున్నట్టు పసిపిల్లల తల్లులైతే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయాల్సిందే. 6 నెలల పిల్లల దగ్గర నుంచి కూడా 50 సంవత్సరాల మగవారి వరకు కూడా ఈ పరిహారాన్ని చేయాలి. మగపిల్లలు ఎక్కువగా ఆలోచించలేరు. ఆడపిల్ల లోతుగా ఆలోచిస్తుంది, కానీ మగపిల్లవాడు ఎక్కువగా ఆలోచించలేడు. అయితే కొంతమంది మగపిల్లలు బాగా చదివేవారు వెనకపడిపోతూ ఉంటారు. కొన్నిసార్లు పిల్లలు బాగా భయపడిపోతూ ఉంటారు. దీనివల్ల వారికి అనారోగ్య సమస్యలు, జ్వరం రావడం ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. వారిని తల్లిదండ్రులు భయపెట్టకపోయినా కూడా ఇతరులు భయపడితే వారు బాగా భయపడిపోతూ ఉంటారు.
అలాంటి సమయంలో వీరికి అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. ఒక్కసారి జీవితంలో వీరికి భయం అనేది వచ్చింది అంటే వారికి జీవితాంతం కూడా ఇదే భయంతో ఉంటూ ఉంటారు. అటువంటివన్నీ కూడా పోవడానికి ఈ పరిహారం అనేది చాలా బాగా మనకి ఉపయోగపడుతుంది. మన పిల్లవాడు మనం చెప్పిన మాట చక్కగా వినాలి, సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ పరిహారాన్ని మీరందరూ కూడా చక్కగా చేసుకోండి. దీనికి కావాల్సింది ఏంటి అంటే, మీరు ఇంట్లో అన్నం వండుతారు కదా, ఆ అన్నంలో కొంచెం తీసుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఎవ్వరూ తినకూడని అన్నం, ఎవరు కూడా తినకముందే అంటే నిండు కుండతో ఉన్నటువంటి కుండలో నుంచి ఒక గిన్నెడు వేడివేడి అన్నాన్ని తీసుకుని పొగలు కక్కుతూ ఉండాలి. అటువంటి వేడివేడి అన్నాన్ని తీసుకుని ఒక గిన్నెలో పెట్టుకోండి. మీరు భోంచేయాలి అంటే తర్వాత చేయండి, కానీ ముందైతే వేడివేడిగా ఆ అన్నాన్ని తీసి ఒక గిన్నెలో మనం ఇక్కడ చూపిస్తున్నట్లుగా తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఈ పరిహారాన్ని మనం అన్నంతోనే చేసుకోవాలి. అన్నంతోనే ఎందుకు చేయాలి అంటే మన జీవితానికి అన్నానికి చాలా దగ్గర సంబంధం ఉంది. కాబట్టి మనం అన్నం పరిహారం చేశాము అంటే ఈ చెడు అనేది మన జీవితంలో నుంచి చాలా త్వరగా వెళ్ళిపోతుంది. అయితే మనం ముందుగా ఒక స్టీల్ ప్లేట్ కానీ లేదంటే ఏదైనా ఒక పింగాణి ప్లేట్ కానీ ఏదైనా ఒక ప్లేట్ అయితే రాగి ప్లేటో ఏదైనా ఒక ప్లేట్ అయితే తీసుకోండి. ఆ ప్లేట్లో ముందుగా మనం తీసి పెట్టుకున్నటువంటి ఆ అన్నంలో నుంచి ఒక ముద్ద తయారు చేసి పెట్టుకోండి. ముందుగా మనం దీనికోసం ఒక తెల్లని అన్నాన్ని కొంచెం ఉండగా చేసి పెట్టుకోవాలి. మొత్తంగా మనం 3 ఉండలు చేసుకోవాలి. ఒక ముద్ద తెల్లన్నం చేసి పెట్టుకున్న తర్వాత రెండవ ముద్దలో చిటికెడు పసుపు వేసుకుని ముద్ద చేసుకోండి. ఈ పసుపు వేయడం వల్ల పిల్లవాడికి ఉండేటువంటి చెడుని తీసేసి పిల్లవాడికి మంచిని ఇస్తుంది. మరొక ముద్దని మనం నల్లని ముద్దగా చేసుకోవాలి. అంటే కాస్త బొగ్గులని చితిమేసి కానీ లేదా కాటుకుతో కానీ మనం నల్లటి అన్నం ముద్దని ఒక ముద్దని తయారు చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక కోడిగుడ్డుని కూడా తీసుకోండి. ఈ కోడిగుడ్డు అనేది పరిహారాలకి పెట్టింది పేరు. ఈ కోడిగుడ్డుతో చేసుకునే పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. కోడిగుడ్డు అనేది కూడా ఒక ప్రాణమే కాబట్టి పిల్లల జీవితాన్ని మార్చగల శక్తి అనేది ఈ కోడిగుడ్డుకుంటుంది. పిల్లలకి గుడ్డు పెడితే ఎంత బలము, ఈ పిల్లలకి పరిహారం చేసేటప్పుడు కూడా మనం గుడ్డుని వాడితే అంత బలం వారి జీవితానికి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. నల్ల అన్నం ముద్దని, అలాగే పసుపు వేసిన అన్నం ముద్దని, అలాగే తెల్ల అన్నం ముద్దని, ఈ 3 కూడా పెట్టుకుని గుడ్డు కూడా పెట్టుకుని వాటి మీద కాస్త నల్ల నువ్వులు వేసుకోవాలి. ఈ నల్ల నువ్వులు అనేవి మనకున్న శని దోషాలకు చెడును తీసేయడానికి బాగా పనిచేస్తాయి. ఆ తర్వాత ఆ గుడ్డు పైన మనం ఇంటూ మార్క్ వేసుకోవాలి. కుంకుమలో కొంచెం నీరు కలుపుకొని దాన్ని మనం ఇంటూలాగా కోడిగుడ్డు మీద వేసుకోవాలి. ఇది మనకి చెడుని తీసేయడానికి బాగా పనిచేస్తుంది. ఇలా సిద్ధం చేసుకున్నటువంటి ఈ ప్లేట్ని పట్టుకొని తల్లి బిడ్డకు దృష్టి తీసుకోవాలి. ఈ దృష్టి ఎక్కడ తీయాలి అంటే ఇంటి బయట. పిల్లవాడు తూర్పు ముఖంగా కూర్చోవాలి. తల్లి ఎదురుగా ఉండి దృష్టి తీయాలి. వీటన్నిటినీ కలుపుకొని దృష్టి తీసుకోవాలి. కుడి నుంచి ఎడమకి 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు, ఈ విధంగా దృష్టి తీసేయాలి. ఇలా దృష్టి తీసేటప్పుడు ఈ అమావాస్య కావచ్చు, ఈ గ్రహణం కావచ్చు, వీటి యొక్క చెడు ఫలితాలు మా బిడ్డ మీద పడకూడదు, మా బిడ్డకి దీని వలన వచ్చే ఎటువంటి చెడు ప్రభావం అనేది కలగకూడదు, మా బిడ్డ సంతోషంగా ఉండాలి, గ్రహణ ప్రభావం పూర్తిగా తొలగిపోవాలి, మా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, మా పిల్లలకు ఉన్న దృష్టి దోషాలు అన్నీ తొలగిపోవాలి, వాహన ప్రమాదాలు గండ దోషాలు ఉంటే అన్నీ పోవాలి అని చెప్పి తల్లి మనస్ఫూర్తిగా దృష్టి తీసుకోవాలి. ఇలా దృష్టి తీసేసుకున్న తర్వాత దృష్టి తీసిన పదార్థాలను ఎక్కడంటే అక్కడ పడేయకండి. వీటిని పారే నీటిలో వదిలేసేయండి. లేదు వీలు కాలేదు, మీకు అందుబాటులో పారే నీరు లేవు అనుకుందాం, మీరు ఎవ్వరు తొక్కనటువంటి ప్లేస్లో అటువంటి ప్లేస్లో అయితే వేసేసుకోండి. అయితే మీరు దీనిని వదిలేటప్పుడు గుడ్డు అనేది అస్సలు పగలకూడదు. ఒకవేళ గుడ్డు పగిలింది అంటే మీరు తీసినటువంటి ఈ దృష్టి యొక్క ప్రభావం అనేది అస్సలు ఏమాత్రం కూడా ఉండదు. ఇలా మొత్తం దృష్టి తీసిన తర్వాత ఆ పిల్లవాడిని స్నానం చేసి ఇంటి లోపలికి వెళ్ళమనండి. అలా ఇంటి లోపలికి వచ్చిన తర్వాత కాస్త దీపారాధన చేయండి భగవంతుడి వద్ద. అయితే ఈ పరిహారాన్ని మనం ఏ సమయంలో చేయాలి అంటే, మనకి మంగళవారం రోజు వచ్చింది కాబట్టి కాస్త దోషం అనేది ఎక్కువ ఉంటుంది. అంటే మనం ఫిబ్రవరి 17వ తేదీన మధ్యాహ్నం 3:26 నుండి 7:57 లోపు ఈ మధ్య సమయంలో ఎప్పుడైనా సరే మీరు దృష్టి తీసేసేయండి.
అయితే మనం గ్రహణం ఉన్నటువంటి ఆ సమయంలో మాత్రమే ఈ పరిహారాన్ని పాటించుకోవాలి. గ్రహణానికి ముందు కానీ వెనక కానీ చేస్తే దీని యొక్క ఫలితం అనేది మనకి దక్కదు. ఆ తరువాత శివాలయానికి వెళ్ళి అభిషేకం అయితే చేపించండి ఆ పిల్లవాడితోటి. శివుడి యొక్క ఆశీస్సులు ఉన్నట్లయితే మనకి జీవితంలో ఎటువంటి కష్టాలు అనేవి రావు. ముఖ్యంగా గ్రహాలకు అధిపతి ఆ పరమేశ్వరుడు. ఇటువంటి గ్రహ దోషాలు, గ్రహణానికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పోగొట్టుకోవచ్చు. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి మీ పిల్లవాడి చేతులతో ఇలా అభిషేకం చేయించుకున్నారు అంటే కనుక మీ పిల్లవాడికి ఎటువంటి ఇబ్బందులు, ఆటంకాలు అనేవి ఉండవు. అలాగే ఆ గ్రహణం రోజున మీ ఇంటి ముందు ఒక గుమ్మడికాయకి చక్కగా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోండి. ఆ గ్రహణ ప్రభావం అనేది మీ ఇంటి మీద ఉన్న వారి మీద పడకుండా ఇది బాగా కాపాడుతుంది. ఈ పరిహారం చేయడం వల్ల మనకి ఎటువంటి శని దోషాలు కావచ్చు, అర్ధాష్టమ శని, ఏలినాటి శని మన జాతకంలో విపరీతంగా బాధిస్తూ ఉన్నా సరే వాటి యొక్క ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గిపోతుంది. ఇక మీ పిల్లవాడికి అయితే ఎటువంటి ఇబ్బందులు లేదా ఎటువంటి వాహన ప్రమాదాలు అనేవి జరగవు. ఇక మా పిల్లలు దూరంగా ఉన్నారు, మాకు చేసుకోవడం కుదరదు అనుకున్నా కూడా మీ యొక్క బంధువులతో మీ పిల్లలకి ఎవరైతే దగ్గరగా ఉండే బంధువులు ఉంటారో వారితో అయినా సరే చేయించుకోవచ్చు. ఇక ఆడవారు వారి యొక్క భర్తల కోసం కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. వారి తల్లి లేదు అనుకుంటే భర్తల కోసం భార్య అయితే చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి తల్లి కూడా వారి బిడ్డలని కాపాడుకోవడానికి ఈ పరిహారాన్ని పాటించుకోండి. అలాగే ప్రతి భార్య కూడా వారి యొక్క భర్త కోసం పరిహారాన్ని పాటించుకోండి. గ్రహణ సమయంలో మీ పిల్లల మీద ఎటువంటి చెడు దృష్టి దోషాలు లేకుండా మీ పిల్లల్ని కాపాడుకోవడానికి చాలా మనం తేలికగా ఇంట్లో చేసుకోగలిగేటువంటి వస్తువులతోటి ఈ ప్రభావవంతమైనటువంటి గ్రహణ సమయంలో చేసుకోవాల్సినటువంటి ఈ పరిహారాన్ని అయితే ప్రతి ఒక్కరూ కూడా చేయండి. ఏముందులే అని చెప్పి కొట్టిపారేస్తే తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది. మనకి ఈసారి మంగళవారం, అమావాస్య, పైగా సూర్యగ్రహణం ఈ 3 కలిసి ఒకేసారి రావడం అనేది కాస్త చెడు ప్రభావమే చూపిస్తుంది. కాబట్టి ప్రతి తల్లి కూడా వారి బిడ్డల క్షేమం కోసం ఖచ్చితంగా ఈ పరిహారాన్ని అయితే పాటించుకోండి. ఇక ఈరోజు మనం పాటించుకోవాల్సిన నియమాలకు వస్తే మనం ఈరోజు తలకి నూనె అనేది రాసుకోకూడదు. అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. లేదు అంటే పిల్లలకి అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే ఆ రోజున మనం నలుపు రంగు వస్త్రాలను కూడా అస్సలు ధరించకూడదు. కాబట్టి అర్థమైంది కదండి ఈ పరిహారాన్ని ఎలా చేసుకోవాలి, ఏ సమయంలో చేసుకోవాలి అనేది. మరి వీడియోనైతే ఒక్క చిన్న లైక్ చేసి వీడియోనైతే సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.